హైదరాబాద్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా విగ్రహ నిర్వాహకులకు ఫైర్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వినాయక మండపంలో దీపాన్ని, విద్యుత్ సరఫరాకు సంబంధించిన వైర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే నిర్వాహకులు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 101 ఫోన్ కి చేయాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. వ్యాప్తంగా గణపతి పండుగ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై 2 రోజులు అవుతుంది. మనం ఈ 2 రోజులు కనుక గమనిస్తే చాలా ప్రాంతాలలో అయితే ప్రమాదవశాత్తు ఏదైతే మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం వినాయకుని మండపం వద్ద అయితే ఉన్నాం. వినాయకుని మండపం అనగానే గుర్తొచ్చేది చుట్టూ అలంకరణలు, ప్రధానంగా చూసుకుంటే ఇటు డెకరేషన్ కానీ, అంతేకాకుండా లైటింగ్కు సంబంధించినటువంటి డెకరేషన్స్ అయితే చాలా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక్కడ విద్యుత్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే ఏదైతే ఉత్సవ నిర్వాహకులు ఉన్నారో కోరడం జరిగింది. విద్యుత్కు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతి ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు విద్యుత్ శాఖ నుంచి కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మనం కనుక చూస్తే ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనలు ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో అయితే ప్రమాదవశాత్తు ఇటు వినాయక చవితికి సంబంధించినటువంటి వినాయక మండపంలో అయితే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు అయితే ఎవరికి ఏం జరగనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వినాయకుని మండపాల వద్ద అవేర్నెస్ ప్రోగ్రాం, వాళ్ళకు ముఖ్యంగా ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రమాదవశాత్తు ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా మనం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నాం. కూకట్పల్లికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ఇక్కడ అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వినాయక చవితికి సంబంధించి అయితే భారీగా లైటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దీన్ని ఎలా నివారించాలి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? మామూలుగా టెంపరీ స్ట్రక్చర్ చేస్తారు సార్. వినాయక చవితికి టెంపరీగా రేకులతోటి కానీ జస్ట్ తడకలతోటి కానీ వేసి షీట్స్ కడుతుంటారు. ఆ టైంలో లైటింగ్ ఇట్లా పెడతారు. మామూలుగా మేము చెప్పేది ఎవ్రీ పండల్స్ దగ్గరికి మా స్టాఫ్ వెళ్ళి ప్రికాషనరీస్ చెప్తున్నాం. ఐఎస్ఐ వేరే పెట్టండి, లూజ్ కాంటాక్ట్ ఉండొద్దు, మీరు చేసే పూజలు చేసినాక దీపావళి కానీ ఏమైనా ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి, కింద పడిపోవద్దు, నైట్ టైం ర్యాట్స్ అవి వచ్చి పడేయడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ఇట్లా సేఫ్టీగా ఉండండి పెట్టాలి. ప్లస్ కంటిన్యూగా ఒక వ్యక్తిని అక్కడ ఉంచాలి, ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్లీ ఆర్పడానికి. ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్గా మేము 2 ఎస్టింగ్విషర్స్ పెట్టుకోండి ప్రతి మండపానికి. ప్లస్ వాటర్ డ్రమ్స్ 2 డ్రమ్స్ పెట్టుకొని వాటర్ బ్యారల్ నింపుకొని 2 డ్రమ్స్ రెడీగా ఉండాలి. ఇంకా ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి పుటప్ చేయడానికి వాళ్ళకు ఎస్టింగ్విషర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇట్లా మేము నేర్పిస్తున్నాం. ఏ ఫైర్ అయితే ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ కావాలి, లేదా వేరే ఫైర్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ కావాలి అనేది కదా క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి మండల్స్ మా కూకట్పల్లి డివిజన్లో మొత్తము ఉన్న వినాయకుల మండపాలన్నిటికీ మేము విజిట్ చేస్తున్నాం. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ కానీ, వినాయక మండపాల్లో ఉన్న అధ్యక్షులు కానీ, వాళ్ళ కమిటీ అసోసియేషన్ కానీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి పెట్టుకోండి, ఈ ప్రికాషనర్స్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండాలని మేము క్లియర్ చేస్తున్నాము. వాళ్ళకు ఆపరేటింగ్ ఇట్లా నేర్పిస్తున్నాము. మనం మొన్న కనుక గమనిస్తే పిఎన్టీ కాలనీలో ఫైర్ జరగన అనంతరం అయితే వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సంప్రదించాలి, తక్షణమే ప్రాథమికంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీస్ ఏమని చెప్తారు? ఇమీడియట్గా ఈ ఎస్టింగ్విషర్స్, ఈ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 24 అవర్స్ ఉండడానికి 1-2 ఉన్నారు. ఎవ్రీ మండపానికి కంపల్సరీ 2 పేర్లు ఇవ్వాలి, వాళ్ళే ఉండాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేము కానీ చెప్తున్నాం. సేఫ్టీ ప్రకారం కానీ, సెక్యూరిటీ ప్రకారం కానీ వాళ్ళకు ఎస్టింగ్విషర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్పిస్తున్నాము. పండుగను సంతోషంగా జరుపుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, ముఖ్యంగా ప్రతి మండపంలో కూడా 24 గంటలు అబ్జర్వేషన్ చేసే విధంగా ఇక్కడ నిర్వాహకులు తమ యొక్క కార్యాచరణ కానీ, పర్యవేక్షణ కానీ కొనసాగించాలంటూ అయితే వారు ఇక్కడ అవగాహన సదస్సును అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వేణుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.